మనకి ఈ సినిమాల్లో హీరో విలన్ని కొట్టేసిన, విలన్ని హీరోని కొట్టేసిన, పొడి చేసిన, తగలబెట్టేసిన, కసకస కసకస పొడి చేసిన అదొక థ్రిల్. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉండేటటువంటి పాజిటివ్ నెగిటివ్, ఈ నెగిటివ్ యాంగిల్ దీన్ని చూసి అట్రాక్ట్ అవుతుంది. ఇది ఒక డ్రగ్ లాంటిది అనమాట. కానీ అదే మనల్ని ఎవడన్నా పొడిస్తే, అదే మనల్ని ఎవడన్నా హింసిస్తే, అదే మనల్ని ఎవడన్నా వేధిస్తే, అదే మనల్ని ఎవడన్నా బాధిస్తే అప్పుడు ఈ సమాజం ఏం చేస్తుంది, పోలీసు ఏం చేస్తుంది, వ్యవస్థ ఏం చేస్తుందని మాట్లాడతాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యవస్థ పతనమవుతుంటే పట్టించుకొని ప్రతి మనిషి అదే వ్యవస్థ వల్ల నాశనం అవుతాడు. దానికి సుదీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్ నడి బొడ్డున ఉన్నటువంటి బెజవాడ అనేటటువంటి ప్రాంతంలో రౌడీయిజం అనేటటువంటి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని మోసినటువంటి బెజవాడ వాసుల పుణ్యమా అనేది విస్తరించిపోయి అటు పశ్చిమ గోదావరి నుంచి విశాఖపట్నం దాకా, ఇటు పక్కన గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి నెల్లూరు దాకా పాకిపోయినటువంటి దౌర్భాగ్యం ఒక ఎత్తు అయితే, దానికి తోడుగా పుట్టుకొచ్చినటువంటి ఫ్యాక్షనిజం అనేది ప్రతి నియోజకవర్గంలో అటొక నాయుడు ఇటొక నాయకుడు, వాడి వెనకాలనే అక్కడ జనాలు బ్రతకాల్సిన పరిస్థితి వస్తే దశాబ్దాల తరబడి 70ల నుంచి 2000 చిల్లర దాకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులు సొంత ఊర్లో బ్రతకడానికి గతి లేక, దిక్కు లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక వలసపోయింది రాజధాని ప్రాంతం హైదరాబాద్కి. కర్మకాలిన బ్రతుకులు, సొంత ఊర్లో పొలం ఉన్నా పని చేసుకోలేనటువంటి బ్రతుకులు, సొంత ఊర్లో వ్యాపారం చేయగలిగిన సత్తా ఉన్న వ్యాపారం చేసుకుంటే ఆ వెధవలకు ఎవరు కప్పం కట్టాల్సినటువంటి నీచమైనటువంటి పరిస్థితులు. ఆ రోజున ఆయా నాయకులు చేస్తున్నది తప్పని తెలిసినా ఏమీ మాట్లాడలేని చేష్టలుడిగిన సమాజం. అలాంటి రౌడీజాన్ని, దౌర్జన్యాన్ని సమర్థిస్తూ మాట్లాడినటువంటి సమాజపు పర్యవసానం బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో వెళ్ళి బ్రతికినటువంటి బ్రతుకులు. మళ్ళీ వాళ్ళ 2 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అలాగే తయారు చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు జనాల్ని కన్విన్స్ చేయడం కష్టం కాబట్టి కన్ఫ్యూజ్ చేసి పడేయాలి. ఎదురోని హింసిద్దాం. ఈ హింసలతో సంతోషపడిపోయేటటువంటి మన కార్యకర్తల సంతుష్టీకరణ చాలు మనకి. జనాలకి ఇంకా ఆల్టర్నేటివ్ లేకుండా చేస్తే చాలు. బ్రతుకులు మన బానిసల్లాగా ఉంటారు. మన బానిసల్లాగా ఉంటే మన చెప్పు చేతల్లో వ్యవస్థ ఉంటుందన్నటువంటి ధైర్యం. ఎందుకంటే ఒక రౌడీ మర్డర్ చేశాడని తెలిసిన, ఒక ఫ్యాక్షనిజం చేశాడని తెలిసినా సరే వాడి వెనకాలుండే ప్రతి ఒక్కడు మావాడు రక్తం చొక్క అంటకుండా చంపుతాడు, మావాడు అవతలోని వణికించాడని చెప్పి సినిమాల్లో హీరో గారు పొడుస్తుంటే సంబరపడిపోయినట్టులా ఇక్కడ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ తర్వాత వీళ్ళ కొంపలకు వచ్చారు, వీళ్ళ వ్యాపారాల దగ్గరకు వచ్చారు, వీళ్ళ పొలాల దగ్గరకు వచ్చారు, వీళ్ళ ఆస్తుల దగ్గరకు వచ్చారు, వీళ్ళని నాశనం చేస్తే వాళ్ళ కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. ఎప్పటికీ మనకు కామన్ సెన్స్ లేదు. ఆ డబ్బా సొమ్మే ఏమన్నా తీసుకొచ్చి సంపాదించుకున్నాడు? ఏమన్నా రాత్రి పగల కష్టపడి సంపాదించుకున్నాడా? నీ తాతల రక్తం, నీ తండ్రుల రక్తాన్ని పిండితేనే వాళ్ళందరూ అంత కోటీశ్వర్లు అయ్యారు. అయినా ఇవాళకి మళ్ళీ ఆ తరహా వాతావరణాన్ని, రౌడీజాన్ని సమర్థించుకుంటూ, ఫ్యాక్షనిజాన్ని సమర్థించుకుంటూ, అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తూ సాగుతుంటే చూస్తూ కూర్చుంటే కనుక సర్వనాశనం అయ్యేది రేపు పొద్దున నీ తరమే. ఇప్పటికి 3 తరాలు నాశనం చేసుకున్నాం. ఏం బాంబేలాగా ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఎందుకని చెప్పేసి బెంగళూరులాగా ఎదగలేకపోతున్నాం? ఎందుకని చెన్నైలాగా ఎదగలేకపోతున్నాం? ఎందుకని హైదరాబాద్ మళ్ళీ ఈ రోజున గొడవలకి కారణమవుతున్నటువంటి పరిస్థితి? ఆస్తులకు సంబంధించినట్టు వివాదాలు అవుతున్నాయి. అధికారులను అక్కడ వేధిస్తున్నారు, అధికారులు ఇక్కడ వేధిస్తున్నారు. అధికారులు చివరికి ఎవడో ఒకడికి బానిసలాగా పనిచేయాల్సిన పరిస్థితి తెచ్చారు. చివరికి పోలీసులంటే చేష్టలుడిగిన వ్యవస్థ అయిపోయింది. కాకి చొక్కా వేసుకున్నటువంటి వాళ్ళు కద్దరికి బానిసత్వం చేస్తున్న పరిస్థితి. సాధారణ ప్రజల్ని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లయితే ఎక్కడ బ్రతుకుదాం, ఎలా బ్రతుకుదాం, మన భవిష్యత్ తరాలకి ఏం గిఫ్ట్ ఇద్దాం ఆలోచించుకోవాలి.